హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైలాక్ డైరీస్. నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ టెక్నికల్లీ ఫస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నేను చాలా ఆలోచించి చాలా ఐడియాస్ ఉండే నాకు ఏం చేయాలి, ఫస్ట్ వీడియో కదా, ఇట్ షుడ్ బీ సంథింగ్ స్పెషల్ అని. బట్ వీడియో ఎడిటింగ్ కూడా నాకు కొత్త, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ టు మీ కాబట్టి సో నేను అంత కాంప్లికేట్ చేయాలి అనుకోలేదు. సో నేను వీకెండ్ ఎలా స్పెండ్ చేస్తాను, ఏం చేస్తాను, వాట్ am I gonna do this weekend అనేది నేను చూపిద్దాం అనుకున్నాను. So without further ado, let's get into the video. ఇవాళ ఫ్రైడే 20th of September, నైట్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. వర్క్ అయిపోయేటప్పటికి 5 అయింది. ఐ వాస్ వెరీ టైర్డ్, సో కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ ఐ గాట్ ఫ్రెష్ అప్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు నేను కొంచెం ఇవాళ నైట్కి కుక్ చేసుకోవాలి. అండ్ దెన్ రేపు పిక్నిక్ వెళ్ళే ప్లాన్ ఉంది. సో కొంచెం చికెన్ అండ్ పన్నీర్ మ్యారినేట్ చేద్దామని అనుకుంటున్నాను. I chose to do a simple marination. మసాలాస్ అన్నీ వేసేసి కొంచెం కర్డ్ వేసేసి ఐ ర్యాప్డ్ ఇట్ అప్. పన్నీర్ కూడా సేమ్ అలానే చేశాను. నా కోసం కొంచెం బ్రాక్లీ సాటే చేసుకున్నాను. అండ్ దెన్ కొంచెంసేపు మూవీ చూశాను, ఇండియన్ 2. ఐ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ టుమారో మార్నింగ్. రాగిజావ చేస్తున్నాను. మా అమ్మ స్టైల్లో రాగిజావ చేస్తున్నాను నేను ఇవాళ. నాకు చాలా ఇష్టం. సగ్గుబియ్యం, పాలు, బెల్లం అన్నీ వేసుకొని. ఇట్ యాక్చువల్లీ టేస్ట్ రియల్లీ గుడ్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. All ready to go to the picnic. ఇప్పుడు మేము పిక్నిక్కి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు ద గ్రేట్ ఫాల్స్ పార్క్. ఇట్స్ లైక్ 30 minutes మా ఇంటి నుంచి. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. వీ హ్యావ్ టు పికప్ ఫ్యూ థింగ్స్ ఇన్ బిట్వీన్. కొన్ని స్టాప్స్ ఉన్నాయి, వాల్మార్ట్ అండ్ లైక్ పిట్ స్టాప్స్. అండ్ దెన్ విల్ గో టు గ్రేట్ ఫాల్స్. అక్కడ గ్రిల్ అవన్నీ సెటప్ చేసుకొని ఐ షో యూ గైస్ ఎట్లా ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఎట్లా ఉంటుంది, దానికి ఎంట్రన్స్ ఉంటుంది. వీ ఆల్రెడీ హ్యావ్ అన్ యాన్యువల్ పాస్. ఐ షో యూ వైల్ గోయింగ్ ఇన్ సైడ్. సో అంతా సెటప్ చేసిన తర్వాత ఐ సీ యూ గైస్ అగైన్. 30 minutes ఉంది మా ఇంటి నుంచి. సో మార్నింగ్ ఎప్పుడో బయలుదేరి అన్ని స్టాప్స్ అయిపోయిన తర్వాత మేము ఇప్పటికి వెళ్తున్నాము. ఇట్ వాజ్ ఆఫ్టర్నూన్ 12 o'clock. ఇక్కడ మా దగ్గర యాన్యువల్ పాస్ ఉండింది. సో ఐ వాజ్ గివింగ్ ఇట్ టు హిమ్. మమ్మల్ని చెక్ ఇన్ చేసేసారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా గ్రిల్స్ ఉంటాయి అనమాట. అండ్ దెన్ సైడ్కి బెంచెస్ కూడా ఉంటాయి. వీ కెన్ యూజ్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ గ్రిల్ చాలా డర్టీగా ఉంది, బట్ దెన్ వీ క్లీన్ ఇట్ అప్. క్లీన్ చేసుకొని కోల్ హీట్ చేసుకొని దాని మీద ఫాయిల్ వేసుకొని వీ స్టార్టెడ్ గ్రిల్లింగ్ ఇట్. ఇంటి నుంచి తీసుకొని వెళ్ళిన ఫుడ్ కూడా చాలా ఉండింది. అదంతా సెటప్ చేసాము. వీ హ్యాడ్ మ్యూజిక్, డ్రింక్స్ ఉండే, చాలా ఎంజాయ్ చేస్తూ ఉండే మేము. కాసేపటి తర్వాత బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ బోర్డ్ గేమ్స్, స్ప్లెండర్. మీరు కూడా ట్రై చేయండి. ఇది కార్న్, పన్నీర్ అండ్ చికెన్ గ్రిల్. చాలాసేపు పట్టింది యాక్చువల్గా. డబల్ ఫాయిల్ వేసి ఉండే, సో ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం. అండ్ దెన్ మేము లోపల వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ జస్ట్ కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఎంత హైట్లో ఉంటుండే అంతకుముందు వాటర్, ఇప్పుడు ఎంత హైట్లో ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ యాక్చువల్గా ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. మేము చాలాసార్లు ట్రెక్కింగ్కి వెళ్ళాము, బట్ లాస్ట్ టైం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు నేను సిక్ అయ్యాను. సో ఐ డెంట్ వాంట్ టు డూ ద ట్రెక్ అగైన్. ఇది వాటర్ ఫాల్స్ వ్యూ పైన నుంచి. అక్కడ కింద మీకు రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. బట్ ఐ డెంట్ ఫీల్ లైక్ గోయింగ్ దాట్ డే. పైన నుంచే వ్యూ షూట్ చేద్దామని వచ్చిండే. అక్కడ కొంతమంది రాక్ క్లైంబింగ్ చేస్తూ ఉండే. అండ్ దెన్ కొంతమంది, ఒక అతను పెయింటింగ్ వేస్తూ ఉండే. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. వ్యూ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ వాటర్ ఫ్లో చాలా పెరిగింది. కయాక్స్ కూడా చేస్తూ కనిపిస్తారు చాలాసార్లు చాలామంది. సండే మార్నింగ్ నేను ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పాపను కలవడానికి వెళ్తున్నాను, విభా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా దగ్గరికి అయితే రాలేదు. లెట్స్ సీ వాళ్ళు వస్తుందో లేదో. ఆన్ ద వేలో ఇక్కడ కోకోనట్ స్టాల్స్ ఉంటాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 40 minutes పడుతుంది. వెళ్ళే దారిలో అట్లీస్ట్ 4 to 5 కోకోనట్ వాటర్ స్టాల్స్ ఉంటాయి. నాకు ఫ్రెష్ కోకోనట్ వాటర్ చాలా ఇష్టం. ఇండియాలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ తాగుతూ ఉండేదాన్ని. డాడీ తీసుకొచ్చేవాళ్ళు నా కోసం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా మిస్ అయ్యేదాన్ని. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇలా అవైలబుల్గా ఉంటున్నాయి. ఎవ్రీ టైం నేను తీసుకుంటాను కోకోనట్ వాటర్. లాస్ట్ టైం లాగా గొడవ చేయకుండా ఈసారి నాతో చాలా బాగా ఆడుకుంది. ఆడుకొని అలసిపోయి కొంతసేపటి తర్వాత నిద్రపోయింది కూడా. సచ్ ఎ క్యూటీ పై. ఇది ఈవినింగ్. మేము ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక బ్రివరీ ఉంటే దానికి వెళ్ళాము. ఇట్స్ లార్క్. ఓ మై గాడ్, ఎంత హ్యాపెనింగ్ ఉండిందంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బీ దిస్ హ్యాపెనింగ్. పిల్లలు ఆడుకుంటూ ఉండే, లిటరల్లీ వర్షం పడుతున్నా కూడా పేరెంట్స్ పిల్లల్ని వదిలేసి దే వర్ హ్యాంగింగ్ అవుట్ అండ్ కిడ్స్ చాలా ఆడుకుంటూ ఉండే. ఐ సా ఎ ఫన్నీ కిడ్. ఇక్కడ వాడు కార్స్ అన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నాడు. ఒక చిన్న బేబీ వెళ్ళి అవి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే తన చేతిలో నుంచి లాక్కొని మరీ గొడవ పడడానికి ట్రై చేస్తున్నాడు. తను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ తన వెనక వెళ్ళి వచ్చి తీసుకొని ఇంత గొడవ పడతా అని అడుగుతుండే. ఇట్ వాస్ సో ఫన్నీ. నేను వాళ్ళిద్దరిని చూస్తూ చాలా టైం స్పెండ్ చేశాను.
గేమ్స్ అవి గూడా చాలా అవైలబుల్ ఉండే. శాండ్ పిట్ ఉండింది. ఇంకా చాలా గేమ్స్ ఉండే. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి తీసుకొని వెళ్తే మాత్రం. ఎస్పెషల్లీ సండే కాబట్టి చాలా మంది వచ్చుండే ఆ రోజు. ఇక్కడ మోస్ట్‌లీ బియర్ ఫ్లైట్స్, సమ్ ఫుడ్, నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ కొన్ని ఉండే. సో, మేము లోపలికెళ్ళి మెన్యూ చెక్‌ఔట్ చేసి ఐ ఆర్డర్డ్ ఎ డ్రింక్ అండ్ సమ్ ఫుడ్. చాలా సేపు లోపల హ్యాంగ్ ఔట్ అయ్యాం. బట్ దెన్ మాకు బయట గూడా హ్యాంగ్ ఔట్ అవ్వాలనిపించింది. కొంసేపు బయట కూర్చొని కేమ్ బ్యాక్ హోమ్.